బలూచిస్తాన్లో ఎవరైనా అదృశ్యమయ్యారంటే మళ్లీ దొరకరు. దొరికినా ఆ శవాలను గుర్తుపట్టడం కూడా వీలు కాదు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ పన్నాగాలే. చాలా దారుణాలకు తెగపడుతుండటంతోనే బలూచ్ వాసులు ఈ అరాచకాలు ఇక చాలు అనుకుంటున్నారు. అందుకే తిరగబడుతున్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? చైనా ఇన్వాల్వ్ అవుతుందా? పాక్ ముక్కలవ్వాల్సిందేనా? భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేసే కంటే ముందే ఇంటి పోరును అధిగమించాల్సి ఉంది. ఎందుకంటే అంతర్గత సంక్షోభం ఓ స్థాయిలో ఉంది. ఇటు భారత్తో యుద్ధం కంటే బలూచిస్తాన్ సహా ఇతర సమస్యల నుంచి బయటపడటం కీలకంగా ఉంది. సో పాక్ ఆర్మీ ఇంటి పోరుతోనే సతమతమవుతోంది. అలాంటప్పుడు అటాక్ చాలా కష్టమే. ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో ఏం జరగబోతోందన్నది చాలా కీ ఫ్యాక్టర్ గా మారింది. నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు వారిని సముదాయించడం పాక్ పాలకులకు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పుడు అలా కాదు. కథ కంప్లీట్ గా మారిపోయింది. బలూచిస్తాన్ విస్తీర్ణం పరంగా పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రమే అయినా జనాభా పరంగా అతి చిన్నది. అందుకే పాక్ ఆర్మీ ఈ ప్రాంత జనంపై రెచ్చిపోతుంది. బలూచిస్తాన్ విడిపోతామంటే ఓకే అనే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. ఎందుకంటే చైనా ప్రాయోజిత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బలూచిస్తాన్ మీదుగానే వెళుతోంది. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. సిపిఈసిని ఆర్థిక వరంలా పాక్ చూస్తుండగా స్థానికులకు ఉపయోగం చేయకుండా వనరులను దోపిడీ చేయడానికి మరో ప్రయత్నంగా చాలా మంది బలూచ్ వాసులు దీన్ని చూస్తున్నారు. ఇటీవలి కాలంలో పాక్ చైనా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు సిబ్బందిపై, ముఖ్యంగా చైనా జాతీయులపై దాడులు పెరిగాయి. సిపిఈసిలో భాగమైన కీలక గ్వాదర్ ఓడరేవు బలూచిస్తాన్లోనే ఉంది. 1970లలో పాక్ జీడీపీలో బలూచిస్తాన్ వాటా 4.9% నుంచి ప్రస్తుతం 3% కంటే తక్కువకు పడిపోయింది. ఇంతకంటే ఘోరముంటుందా? దాంతో పాకిస్తాన్లోని అత్యంత పేద ప్రావిన్సుల్లో ఒకటిగా బలూచ్ ఉండిపోయింది. పాకిస్తాన్లో అత్యధిక మరణాలు, పేదరికం, తక్కువ అక్షరాస్యత రేటు బలూచిస్తాన్లోనే ఉంది. క్వెట్టాలో 1/3 ఇండ్లకే నీటి వసతి ఉందంటే అభివృద్ధి ఎంత తక్కువగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో ఆర్థికంగా వెనుకబడ్డవారు, పేదవారు బలూచ్ వాసులు నిలిచిపోయారు. పాక్ మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో బలూచ్ వాటా కేవలం 5% మాత్రమే. ఎడారి వాతావరణం, అభివృద్ధి లేకపోవటం ఇవన్నీ సమస్యలను పెంచాయి. ఇంత చేస్తే బలూచిస్తాన్లో బంగారం, వజ్రాలు, వెండి, రాగి వంటి సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. కానీ ఏం లాభం? ఏది దగ్గరకు రాదు. అందుకే ఈ ప్రతిఘటనలు. ఒక ఆందోళన జరిగితే వారిని చర్చలకు పిలవటమో, శాంతియుత మార్గాల ద్వారానో, లేదంటే అభివృద్ధి చేసి చూపించి వారిని శాంతపరచాలి. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్ రియాక్షన్ సైనిక చర్యతో ముడిపడి ఉండటం, అణచివేయటంతో మరింతగా ఆందోళనలు పెంచుతున్నారు బలూచ్ వాసులు. దీంతో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆవేదన ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం పాకిస్తాన్లో 2011 నుంచి 10,000 మందికి పైగా బలూచ్లు అదృశ్యమయ్యారు. ఇంటి పోరును తగ్గించుకుని పాకిస్తాన్ బలూచ్ వేర్పాటువాద గ్రూపులకు భారత్ మద్దతిస్తోందని ఆరోపిస్తోంది. అయితే మన దేశం వాటిని ఖండించింది. కానీ అంతర్జాతీయ వేదికల్లో బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రస్తావిస్తోంది. బలూచిస్తాన్ విషయంలో భారత్ మరో అడుగు ముందుకేస్తుందా అన్నది కీలకంగా మారింది. పాకిస్తాన్ కు ఉన్న అతిపెద్ద బలహీనత బలూచిస్తానే. రాజకీయ, సైనిక అవినీతి బలూచ్ సమాజాన్ని దోపిడీకి గురిచేయటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చర్యలు, మరోవైపు భారత్ నుంచి వస్తున్న వార్నింగ్స్, ఇంకోవైపు అమెరికా సపోర్ట్ లేకపోవటం పాకిస్తాన్ ను ఏకాకిని చేస్తున్నాయి. దీంతో పాక్ భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది. బలూచిస్తాన్ సమస్య ఆ దేశ పరిస్థితిని మరింత పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో బలూచిస్తాన్ తన నియంత్రణలోనే ఉందని పాకిస్తాన్ సైన్యం నిరూపించుకోవాల్సి ఉంది.
సింధు జల ఒప్పందానికి భారత్ గుడ్ బై చెప్పడంతో పాకిస్తాన్ వద్ద తార్బేలా, మంగ్లా, చష్మా అనే 3 నదుల్లోని నిల్వ సదుపాయాలు మాత్రమే మిగిలాయి. పరిమితమైన నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులు కేవలం 9.7% అవసరాలకే సరిపోతాయి. గతేడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి అందించిన $7 బిలియన్ సాయంతో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖరీదైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవాల్సి రావటం పాక్కు ఆర్థికంగా పెనుభారం. బలూచ్ విషయంలో ఇరాన్ కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుబడుతోంది. బలూచిస్తాన్లో సున్నీ వేర్పాటువాద సంస్థ అయిన జైషల్ అద్లను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. ఈ తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు 2023 డిసెంబర్లో ఇరాన్లోని ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేసి 11 మంది పోలీసుల్ని హతమార్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా బలూచ్ విషయంపై భారత్ను సంప్రదించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.